ట్రిబ్యునల్ దగ్గర పోతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర జరుగుతున్నది ఏంటంటే ఆ కోర్టుతో ఎవరు మాట్లాడాలంటే గవర్నమెంటే మాట్లాడాలి. గవర్నమెంటే మాట్లాడాలంటే మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళను తిట్టిండ్రు. బచావత్ మాకు అనుకూలంగా ఆలోచించలేదు తిట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మెచ్చుకున్నది. బచావత్ చాలా స్టడీ చేసింది. మా మహబూబ్నగర్ కూడా జూరాల ప్రాజెక్టు ఇవ్వాలని మానవీయంగా రాసి ఇచ్చింది. కానీ నీళ్లు పంచడానికి తీసుకున్న పద్ధతి ఏంది? అనుభవిస్తున్నోడే హక్కు. దీన్ని తిప్పి చెప్తే గుర్తుపెట్టో పర్వాడు. దీనికి ఒక ట్రిబ్యునల్ ఈ కథ తెలుసు. మరి గుర్తుపెట్టో పర్వాడు అన్నది మొదటి తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన బచావత్ ట్రిబ్యునల్ సాగర్కు, శ్రీశైలానికి నీళ్ళు ఇచ్చి ఎక్కువ నీళ్ళు ఆంధ్రకి ఇచ్చింది. కేసీ కాలువకు నీళ్ళు ఇచ్చి రాయలసీమకి ఎక్కువ నీళ్ళు ఇచ్చింది. తెలంగాణ తక్కువ వచ్చిన నీళ్లు మీరు పెట్టిన ప్రాతిపదికే నీళ్ళు ఇట్లా కావడానికి కారణమైంది కదా. ఇప్పుడు వచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పాత విషయాల జోలికి పెద్దగా పోకుండా డిపెండబిలిటీ మార్చి 75 బదులు 60 చేసేసి నీళ్లు 190 TMCs వచ్చినాయని 9 TMC మహబూబ్నగర్ జిల్లాకు ఇచ్చింది. లేదా తెలంగాణకు 9 TMC వచ్చేటట్టే. అంటే ఇంకా ఫైనల్ రాలేదు. ఒక కోర్టు కేసు వేయాలి, ఇదంతా దాన్ని చర్చించాలి. లేదా ఇప్పుడు ఇవ్వకండి, తెలంగాణ విభజన తర్వాత 4 రాష్ట్రాల మధ్య నీళ్లు పంచడానికి ఇవ్వండి, మనం ఇంప్లీట్ కావాలి అని ఇంజనీర్లు అందరూ ఆలోచిస్తున్నారు. అదేం జరగలేదు. ఈలోపు తెలంగాణ రావచ్చు, లేదా జడ్జిమెంట్ రేపు ఎల్లుండో ప్రకటించవచ్చు. ఇంకేదైనా మేనేజ్ చేస్తే కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే వస్తే 2050 దాకా కృష్ణ నీళ్ళ గురించి మాట్లాడడానికి నీళ్ళే లేవు. ఎక్కువ వస్తే మిగులు జలాల పేరుతో వాడుకోవాల్సిందే తప్ప నీళ్లకు మిగులు జలాలు ఏంటి, తగులు జలాలు ఏంటి? నీళ్ళే కనుక మొత్తం వాటర్ క్వశ్చన్ మౌలికంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మనం ఉన్న నీళ్లను ఎట్లా పంచుకుంటాం, ఇప్పుడు పంచిన పద్ధతిలో మనకేం దొరుకుతాయి, ప్రభుత్వాలను ఎట్లా కన్విన్స్ చేస్తాం అనేది ఒక ప్రశ్న. ఈ జడ్జెస్ ఏం చేసిండ్రు, ఏం జరిగింది, ఏమిటి అనేది అది రెండో ప్రశ్న. మౌలికమైన ప్రశ్న ఏంటంటే అసలు మనుషులకు అందరికీ నీళ్లు, భూమికి అంతా నీళ్లు, భూమి బతికితే మనిషి బతుకుతాడు. మొక్క, చెట్టు, పక్షి, చిన్న క్రిమి కీటకాలు అన్ని బతకాలంటే భూమిలో మాయిశ్చర్లు ఉండాలి. అది లేకపోతే క్రిమి కీటకాలు చాలా చచ్చిపోతాయి. మేనక గాంధీ మధ్యలో వ్యాసం రాస్తుంది, సీతాకోక చిలుకలు ఒకవేళ అంతరిస్తే మానవ జాతి అంతరిస్తుంది. ఆ మూకల్ని పక్షులు, బర్రెలు, చేపలు వీటిని రాస్తుంటారు. ఎప్పుడు ఏదో చూస్తే సీతాకోక చిలుకలు తెస్తే మనుషులు అందరూ చేస్తారు. ఇప్పటికే ఏమవుతుంది, నేలలో ఉన్న అన్ని క్రిములు చచ్చిపోయి ఈ ఫర్టిలైజేషన్, ఈ సిస్టమ్స్ అన్నిటి. మరి అవన్నీ బతకకుండా మనం ఎట్లా బతుకున్నాం? అంటే ల్యాండ్కి వాటర్, ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అని కదా, అది పెట్టుకొని ఉన్న కృష్ణాన్ని ఎట్లా పంచుతారో ఒక మౌలికమైన ప్రశ్న అయితే బలంగా పెట్టాలి. రేపు 2050 దాకా బ్రజేష్ కుమార్ తీర్పును ప్రశ్నించకూడదంటే నీళ్ళే దక్కేటటువంటి పరిస్థితి ఉండదు. మన ఒళ్ళుడంతా ఇంత ఎడమవిలో నీళ్ళు ఎత్తుకున్న లాగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి, ఇది ఒళ్ళులాగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి. ఈ ప్రమాదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంత టెక్నాలజీ లేకముందు, ఈ కరెంటు, ఈ టెక్నాలజీ లేకముందు మన వాళ్ళు చేసినటువంటి చెరువుల నిర్మాణ పద్ధతి ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం మొదలై మొత్తం చెరువులను బాగా చేసుకోవాల్సిన అవసరం. చెరువులే తెలంగాణలో మేజర్ ఇరిగేషన్. ఈ మేజర్ మైనర్ ఇరిగేషన్ ఫార్ములాలో మనకు జరిగిన నష్టాన్ని రేపు తెలంగాణలో మనం పరిష్కారం చేసుకోవాలంటే డెఫినెట్గా చెరువులే మనకు పరిష్కారం. అయితే వాళ్ళ చెరువులన్నీ ఏమైనాయంటే రియల్ ఎస్టేట్లో పోయినాయి, పురాక్రమంలో పోయినాయి, రోడ్లు బయట నీళ్ళు రకరకాల ఇది పోయింది. అది పెద్ద పోరాటమే తెలంగాణలో మళ్ళీ వస్తుంది. అది ల్యాండ్ వాటర్తో ముడిపడి ఉంటుంది. చెరువుల కోసం ఏ చిన్న ప్రయత్నం జరిగినా అది ఒక పెద్ద పోరాటం కాదు, ఒక విస్ఫోటనంగా ఉంటుంది. అది మనం రాబోయేటట్టు చూస్తాం. అప్పుడు మనం ఎంత డెమోక్రాట్స్మో తేలిపోయేటటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ డిస్కషన్లో తెలంగాణకు న్యాయం ఉంది కనుక నిలబడ్డ మనం అందరం డెమోక్రాట్స్ లాగా అనిపిస్తున్నాం. కానీ రేపు తెలంగాణలో చెరువుల నిర్మాణంలో, చెరువుల భూముల విషయంలో మనం అందరం ఎటువైపు నిలబడతాం అనేది రేపు మనకు అగ్ని పరీక్ష, అసలు పరీక్ష మొదలు కాబోతుంది. అది కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం. అట్లా అసలు తెలంగాణలో నీళ్ళ కోసం అందుకే మేము పాలమూరు అధ్యయన వేదికగా అన్ని సంఘాలను అందరినీ ఇన్వాల్వ్ చేసి జరిపిన కార్యక్రమాలను మేము పెట్టింది ఏంటంటే, బేసిక్గా ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించండి. అన్ని సర్వేలు లేకుండా కూడా పనులు మొదలుపెట్టినవి ఉన్నాయి. దీనికి మనం సర్వే అంటే వాడు జీవో ఇచ్చి 10 జీవోలు అక్కడ ఇచ్చుకుంటున్నాడు. ఇందాక సార్ వాడు చెప్తున్నాడు పనులు మొదలు పెట్టండి అని ఒకటి. ఇప్పుడైతే దాన్ని జాతీయ పథకంగా చేపట్టండి అని అది. తర్వాత పాత స్కీమ్స్ వీలైనంత తొందరగా, ఎందుకంటే వేదకుమార్ గారు అన్నాడు ఎందుకు మహబూబ్నగర్లో సాఫ్ట్ ఇది వచ్చిందని. మహబూబ్నగర్ ప్రజలకు సాఫ్ట్నెస్ లేదు, మహబూబ్నగర్లో ఉద్యమాలుగా ప్రశ్నిస్తున్న వాళ్ళకి సాఫ్ట్ నేచర్ లేదు, ఏ రాజకీయ శక్తితో కూడా కాంప్రమైజ్ లేదు. నాగం జనార్దన్ రెడ్డి మీద ఉస్మానియాలో విద్యార్థులు తిరగబడ్డ తర్వాత ఒక గుణపాఠంగా ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మహబూబ్నగర్కి వచ్చిన ఫస్ట్ మీటింగ్లో పాలమూరు అధ్యయన వేదిక ఆయన నిలబెట్టి నిన్నటి చరిత్రలో
ఏమిటి అప్పుడు ఒక సంజయ్ శివుడు ఇక్కడ ప్రజల ముందు తెలియాలి, మహబూబ్నగర్ ప్రజల ముందు తెలియాలని చెప్పేసి ఆయన లెటర్ ఇవ్వడం, తర్వాత అక్కడ మాట్లాడడం జరిగితే ఆయన సింపుల్గా ఆయన పక్కకు పెట్టి దాటగొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ దయాకర్ రెడ్డి దంపతులు, ఇద్దరు ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వద్దని మాట్లాడినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న దీంట్లో ఇవాళ కూడా టీఆర్ఎస్లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే ఒక స్కూల్లో ఎగ్జిబిషన్ పెడితే అక్కడ ఒక టీచర్ పాలమూరు లిఫ్ట్ స్కీమ్ ఎగ్జిబిట్ పెట్టి అందరికీ అర్థం చేయించుకుంటే దీనికి చాలా కరెంట్ కావాలి, ఈ స్కీమ్ అడగబెట్టినామని తన జనంతో పాటు వచ్చి వాళ్ళ ముందర మాట్లాడిపోయిన ఉదంతాలు నిన్న ఉన్నాయి. వీటన్నింటినీ క్వశ్చన్ చేస్తున్నాం మనం, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అందులో ఏంటంటే తెలంగాణ అంతటా విస్తరించి పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంస్థలకు, ఉద్యమ వేదికలకు ఒక ప్రజాస్వామికమైన బాధ్యత ఏముందంటే మహబూబ్నగర్ విషయంలో చాలా సాఫ్ట్గా ఉండి అక్కడ పనిచేస్తున్నటువంటి శక్తులన్నింటినీ కూడా కలుపుకొని వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బక్కోడిని, చేతగానోడిని, ఇబ్బందిలో ఉన్నోడిని, నడవలేకపోతున్నాడిని నువ్వు ఊరుకు అని, నువ్వు ఇది మొయ్యి అని ఇట్లా అయితే చాలా తిప్పలేదు. శక్తి కలిగిన వాళ్ళు ఆ పని చేసి ఏం పట్టుకొని అందరిని నడిపించుకొని పోవాలి. రేపు ఇంజనీర్ల కంటే పాలన కంటే తెలంగాణ ప్రజాఫ్రంట్కు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు మాకు భయం కూడా అవుతుంది. రాయలసీమ జిల్లాలలో ఉండే పాలకవర్గ శక్తికి, కరీంనగర్ వరంగల్ జిల్లాలలో ఉండే పాలకవర్గ శక్తికి పెద్ద తేడా ఏమి ఉండదు. మహబూబ్నగర్ పాలకవర్గ శక్తి చేతికి శక్తి అని చెప్పినా కదా నేను అప్పుడే. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ఒక డెమోక్రటిక్గా మీరు అందరూ అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికే నేను ఈ ప్రశ్నలు ముందర పెడుతున్నాను. అందువల్ల మహబూబ్నగర్ నీళ్ల సమస్య అనేది ఇప్పటికైతే అది కన్నీళ్ల సమస్యగా ఉంది. ఈ కన్నీళ్లు చూడవలసిన బాధ్యత, ఆ కన్నీళ్లు కారుతున్నాయని గుర్తించవలసిన బాధ్యత తప్పకుండా డెమోక్రాట్స్ అందరి మీద ఉంది. ఆ కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను.